2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జానపాడు ప్రజల రుణం తీర్చుకోవడానికి ముందుగా జానపాడు ప్రజల రుణం తీర్చుకోవాలి, అలాగే పిడుగురాళ్లలో ఈ గేట్ సమస్య అధిగమించాలని కరోనా వచ్చినా 2 సంవత్సరాలు నష్టపోయినా మిగతా టైంలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి 50 కోట్లు శాంక్షన్ చేయించాం జానపాడు బ్రిడ్జికి. ఆ రోజే చెప్పా, అన్ని కూడా విస్తరణ రోడ్డుకి మరి ఆటంకాలు ఉన్న పనులన్నీ పూర్తి చేశాం, కాంట్రాక్టర్ని నియమించాం, పనులు మొదలు పెట్టాం. సరే, ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి, దురదృష్టకరం, పార్టీ ఓడిపోయింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గడిచిన 2 సంవత్సరాల్లో నత్తనడకన సాగుతున్నాయి ఈ జానపాడు బ్రిడ్జ్ పనులు. ఎవరికి పట్టనట్టు ఇక్కడున్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎంపీ కృష్ణదేవరాయ గారు కావచ్చు, ఒక్కరోజైనా ఈ బ్రిడ్జ్ దగ్గర ఆగి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఈ పనులు పూర్తి చేయాలి. 2 సంవత్సరాలు అవ్వచ్చిందే. ఈ బ్రిడ్జికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పటికి ఖర్చు పెట్టింది ఎంతంటే సుమారు 10 కోట్లు, అంటే 20%. 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేవలం 10 కోట్లు ఖర్చు పెట్టింది అంతే. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కరోనా 2 సంవత్సరాలు తీసేస్తే 3 సంవత్సరాల్లో 400 కోట్లతో దాచేపల్లి నుంచి మాచర్ల వరకు హైవే పూర్తి చేశాం. సుమారు 60-70 కోట్లతో బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. 215 కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 90% 60% పనులు చేశాం. సుమారు 50-70 కోట్లతో గురజాల నియోజకవర్గంలో అన్ని స్కూళ్లు నాడు నేడు పూర్తి చేశాం. ఇలాగ అనేక పనులు. వీళ్ళు కనీసం ఒక 50 కోట్ల బ్రిడ్జ్ పూర్తి చేయలేకపోతున్నారు. అది కూడా వాళ్ళు శాంక్షన్ చేయించింది కాదు, వాళ్ళు టెండర్లు పిలిచింది కాదు, వాళ్ళు ఆక్రమణలు దొరికించింది కాదు, కనీసం నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. వీళ్ళు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, అది కూడా చేత కావట్లా. వీళ్ళ కేవలం 20% పనులు పూర్తి చేశారు. అందుకే చెప్తున్నాం, నెల రోజులు టైం ఇస్తున్నా. నెల రోజుల్లో కనుక ఎమ్మెల్యే ఎంపీ దీని మీద రివ్యూ చేసి పనులు వేగవంతం చేయకపోతే ప్రజా ఉద్యమం చేపడతాం, ఖచ్చితంగా తేల్చుకుంటాం, కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం. ఊరుకునే వ్యక్తి కాదు మహేష్ రెడ్డి. అభివృద్ధి ఎవరున్నా కొనసాగాలి. తెచ్చాం, ఎస్, మేము కష్టపడి ఈ పనులన్నీ మొదలు పెట్టించాం, శాంక్షన్ చేపించాం. కనీసం పనులు చేయడం కూడా చేత కదా, పూర్తి చేయడం కూడా చేత కదా ఈ ప్రభుత్వానికి, నాయకులకి. ఇంత ముఖ్యమైన ఊరు జానపాడు. అదే కనుక ఈ బ్రిడ్జ్ పూర్తయి ఉంటే ఈ రోజున అక్కడ సెంటు 5 రెట్లు పెరిగేది. ఎకరం 2, 3, 5 కోట్లు ఉన్నది 10-20 కోట్లు అయ్యేది. జానపాడు పిడుగురాళ్ల కలిసిపోతాయి, ఇప్పటికే కలిసిపోయింది. పట్టుబట్టి తార్ రోడ్డు ఉండింది, సర్వీస్ రోడ్లన్నీ. జానపాడు మా పల్లె ఊరు వరకు సిమెంట్ రోడ్డు ఉండాలని పట్టుబట్టి సిమెంట్ రోడ్డు పెట్టించా. మీరు చూస్తున్నారు. అంతేకాదు, పనులు పూర్తయ్యే వరకు ఈ ఏదైతే టెంపరీ రోడ్లు ఉన్నాయో అవి తార్ రోడ్డు చేయాలి. దుమ్ము ధూళి పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, పట్టించుకునే నాదుడే లేడు పిడుగురాళ్లలో. ఎంతసేపు దోచుకుందామా, మైనింగా, గంజాయా, పేకాట, తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు అమ్ముకున్నాం. ఇది తప్పితే తెలుగుదేశం నాయకులకి కనీసం మేము తెచ్చినయన్నా పూర్తి చేయండి. ఏముంది, రంగులు వేసుకొని బండలు వేసుకోవడమే కాదు, వేసుకోండి, బండి వేసుకోండి. మేము వేసిన పునాది రాయి తీశారు, మీరు వేశారు, ఏది ప్రయోజనం? 2 సంవత్సరాల్లో 10 కోట్ల మీరు ఖర్చు పెట్టేది. ఒక్క స్లాబ్ అన్న వేశారు ఇప్పటి వరకు? ఈ పాటికి పూర్తవ్వాలి. నెల రోజుల్లో కనుక ఈ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యే ఎంపీ దీని మీద ఆగి రివ్యూ చేయకపోతే మీరే చూస్తారు ఉద్యమం ఎలా ఉంటుందో పిడుగురాళ్ల పట్టణంలో. వేగవంతం చేయకపోతే చెప్పండి, పోక మీకు ఇంట్రెస్ట్ లేదు, జానపాడుకు పనులు చేయరు, అభివృద్ధి చేయరు, మేము చేపిస్తాం. చేత కాకపోతే పక్కకు తొలగండి, నేను చేపిస్తా. ఎలా చేపించాలో ఒత్తిడి తెచ్చి అధికారుల మీద కేసులు వేసి, ఇది కూడా చేత కాదా? ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా ఉండి మీకు ఓట్లేశారుగా, అంటే కేవలం కులం అని చెప్పుకుని ఓట్లు వేయించుకోవటమే. ఊరికేం చేయరా? ఇంకా నెల రోజులు టైం ఇస్తున్నా ఈ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి. వచ్చి రివ్యూ చేయండి. ఆ క్షణం తీరిక లేదా? ఇన్నిసార్లు అటు ఇటు ఇటు అటు పోతున్నారే, ఒక్క నిమిషం ఇక్కడ ఆగి బ్రిడ్జ్ దగ్గర ఎన్ని పనులు జరిగినాయి, ఏం జరిగినాయి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే పూర్తవుతుంది, మీరెటు తేలా? తెచ్చింది మేము. కనీసం పనులన్నా వేగవంతం చేయించాలి కదా. నెల రోజుల్లో గనక పనులు వేగవంతం చేయకపోతే, అలాగే టెంపరీగా తార్ రోడ్ వేసి ఈ మట్టి ధూళి యాక్సిడెంట్లు కాకుండా చర్యలు చేపట్టకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని తెలియజేస్తాం.